నమస్కారం ఫ్రెండ్స్. వివాదాల మంగ్లీ లేదంటే అబద్ధాల మంగ్లీ. ఓకే, సో సారీ, సత్యవతి రాథోడ్. ఓకే, సో సత్యవతి రాథోడ్ ఇది మీడియాకి వచ్చేసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. ఇన్ని రోజులు ఏం చేసింది అంటే, పాపం బాధితులు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 150 నుంచి 200 మంది బాధితులు ఇది గత నెల 2 నెలల నుంచి నెత్తినోరు కట్టుకుంటుంటే ఒక్కసారి కూడా సపోర్ట్ చేయదు. మళ్ళీ వాళ్ళు కామెంట్ పెడితే ఆమె యొక్క ఛానల్స్ మీద కామెంట్స్ డిజేబుల్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళని బ్లాక్ చేస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ ఇది ఈమె ఒక్కటి కాదు, ఇది ఫస్ట్ టైం కాదు. ఇది ఇంతకుముందు ఇది మార్చ్లో లాస్ట్ మంత్ అదేంది అదే ఏం సంగతి, సర్కే సర్కే చునరు తేరీ సర్కే అనే ఒక పాటని అది కన్నడ ఫిల్ము, కన్నడకు చెందిన యాక్టర్. దాంట్లో సంజయ్ దత్ అండ్ నోరా ఫతే ఇది ఒక పాటలో అది అసభ్యకరంగా ఉంది, సెక్సువల్గా ఉంది, డబుల్ మీనింగ్ ఉన్నాయి, అంతా గలీజ్ ఉందని చెప్పి నేషనల్ లెవెల్లో బ్యాన్ చేసారు హిందీ వర్షన్. అట్లనే తెలుగు వర్షన్ కూడా బ్యాన్ చేసారు. ఆ తెలుగు వర్షన్ పాట పాడింది మన యొక్క మంగ్లీ. ఓకే, లాస్ట్ మంత్. సో లాస్ట్ ఇయర్ ఏమో బర్త్డేకి అది రిసార్ట్లో బర్త్డే చేసుకున్నప్పుడు డ్రగ్స్, తర్వాత ఇంపోర్టెడ్ లిక్కరు, ఇంకా గ్యాంబ్లింగ్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి అనేది ఆరోపణలు వచ్చినాయి. సో దాని మీద పోలీసులు అది అక్కడ చేస్తే పోలీసుల మీద ఉల్టా అది ఇది చేస్తున్నది. సో అంటే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. ప్లస్ మనకు ఆమెతో సాన్నిహిత్యంగా ఎవరైతే ఆమెను పైకి తెచ్చిండ్రో వాళ్ళు చెప్తున్న ప్రకారం కూడా షీఈస్ వెరీ వెరీ మనీ ఓరియంటెడ్. డబ్బులు. ఇక ఏ పాట అయినా పాడడానికి ముందుకు వస్తుంది, అది గలీజ్ ఉందా మంచిగా ఉందా ఆలోచించుకోకుండా, అంటే పైసలే వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తున్నాయి అనేది మనకి ఆమె యాటిట్యూడ్ని బట్టి అర్థమవుతుంది. సో ఆ క్రమంలో ఒక్కరు అబద్ధం చెప్తారు, ఇద్దరు అబద్ధం చెప్తారు. 150 మంది నుంచి 200 మంది బాధితులు అబద్ధం చెప్తారా? సో ఆ యొక్క రమావత్ మధుతోటి అన్ని ఫోటోలు ఎందుకుంటాయి? ఈమె ఫామ్ హౌస్కి వచ్చినాయి, ఈమె బర్త్డేకి వచ్చినాయి, ఈమెతో తిరిగినాయి, వీళ్ళ చెల్లెయి, వీళ్ళ తమ్ముని ఎందుకుంటాయి? మళ్ళా ఇప్పుడు బాధితులు కంప్లైంట్ చేస్తే చర్యలు తీసుకుందామంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, అది పోలీసులు చర్యలు తీసుకోవాలి. సో ఆ క్రమంలో ఏది వాడు ఆ రమావత్ మధు అనేటోడు ఏది వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తాడు, వాళ్ళది ఆ ఫోన్ బ్లాక్లో పెడతాడు, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. ఇంకో ఫోన్ ఉంది వాళ్ళ దగ్గర, దాని ద్వారా ఈ మంగ్లీ ఫోన్ చేస్తే ఎత్తుతాడు. అర్థమైందా? అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. అది ఆ అడ్వకేట్ సుబ్బు గారు అవన్నీ రికార్డ్ చేసిండ్రు. ఆయన ఇట్లా కొట్లాడుతుంటే ఆయన మీద ఫాల్స్ అలిగేషన్స్ వేస్తుంది. సో కాబట్టి ఈ సమస్యకి పరిష్కారము ఆ మధు రమావత్ దగ్గర కానీ, ఇప్పుడు ఎవరైతే ఆయన కేవలం బెదిరించిండని మాత్రమే పెట్టిండు, కానీ నిజమైన బాధితులు తప్పకుండా మీకు ఎవరెవరు ఎట్లా మోసం చేసిండ్రు, ఎవరెవరు మీ దగ్గరికి వచ్చిండ్రు, ఏ ఫోటోలు ఉన్నాయి మీ దగ్గర, అవన్నీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఓకే, వాళ్ళ మంగ్లీ కానీ, మంగ్లీ తమ్ముడు కానీ, మంగ్లీ చెల్లెలు కానీ, లేకపోతే యొక్క మధు రమావతి కానీ, వాళ్ళందరి రెగ్యులర్ ఫోన్లు కానీ, సీక్రెట్ ఫోన్లు కానీ, వాళ్ళ కాల్ డేటాలు, వాళ్ళ యాప్లు, వాళ్ళ బ్యాంకులు, వాళ్ళ GPS డేటాలు అన్నీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి అందులో మంగ్లీకి ఎట్లా వాటా ఉంది, మంగ్లీ ఎన్నిసార్లు ఏ ఫోన్లతోటి రమావతి మధుతో మాట్లాడింది, ఈ పైసలు కేవలం బాధితులైనా ఇంకా వేరే సోర్స్ కిషన్ రెడ్డి తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని కిషన్ రెడ్డి తెలుసు అని చెప్పుకొని కిషన్ రెడ్డి పేరు చెప్పి బెదిరించి అట్లా మోసం ఇట్లా దోసుకోవాలని చూస్తుంది. కాబట్టి కిషన్ రెడ్డికి కూడా వాటా ఉందా? సో ఇవన్నీ రాజకీయ నాయకుల యొక్క తెల్లదనాన్ని తెల్లదనం చేస్తుందా? ఇవన్నీ మనకి తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లా బాధితులు ఇంకా కొత్త వాళ్ళు పడకూడదు. కాబట్టి కేవలం వాళ్ళకి డబ్బులు ఇప్పించడే కాదు, ఆ డబ్బులు వాళ్ళకి బాధితులకి డబ్బులు ఇవ్వడంతో పాటు ఇందులో ఈమె కానీ, ఈమెకు సంబంధించిన గ్యాంగ్ కానీ, ఎందుకంటే ఈమెకు పేరు ప్రతిష్టలున్నాయి కాబట్టి ఆ పేరు వాడుకుంటారు వాళ్ళు. ఈమెకు కూడా భాగస్వామ్యం ఉంటుంది, కానీ ఈమె ఒకవేళ దొరికితే ఈమె తప్పించుకోవచ్చు.
సో కాబట్టి అదంతా ఒక నెట్వర్క్ చేస్తారు కాబట్టి మీ కాల్ డేటాని మీ సీక్రెట్ ఫోన్లు అన్నీ చేస్తే నీ భాగస్వామ్యం ఏముందో మొత్తం పోలీసులు బయట పెడతారు. వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి పెట్టిన తర్వాత కోర్టు నిర్ణయిస్తుంది నీవు చేసిన నేరానికి ఏం శిక్ష చేయాలనేది. కాబట్టి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సుబ్బు అనే ఆయనను బెదిరించినామని చెప్పి ఇది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే అక్కడ మాట్లాడదామని కాంప్రమైజ్ అని చెప్పి అక్కడికి వచ్చినాక బెదిరిస్తే ఆయన ఏం చేసిండు, ఆ నియర్ బై పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిండు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. సో కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇది ఆర్టికల్ 351(2) అండ్ 352 కింద ఈమె మీద కేసు నమోదైంది. సో ఇంకా పూర్తి నేను రిక్వెస్ట్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి అట్లనే 2 తెలుగు రాష్ట్రాల పోలీసు మిత్రులకి దయచేసి ఈ ఎవరైతే ఎఫ్ఐఆర్ అయిందో వాళ్ళకి ముఖ్యంగా మధు రమావత్ అట్లనే ఈ యొక్క మంగ్లీ వాళ్ళ తమ్ముడు అయినటువంటి శివ అండ్ మంగ్లీ, ఈ ముగ్గురికి సంబంధించిన మొత్తం రెగ్యులర్ ఫోన్లు సీక్రెట్ ఫోన్లు అన్ని డేటా బయట తీయండి. ఓకే, వాళ్ళ యొక్క జీపీఎస్ డేటా, కాల్ డేటా, అట్లనే వాళ్ళ ఫైనాన్షియల్ డేటా ఇవన్నీ ప్రజల ముందు పెట్టండి. ఓకే, దూద్ కా దూద్ పానీ కా పానీ, ఎవరి నిజ స్వరూపం ఏందో ప్రజలకు తెలవాలి. అట్లనే కోర్టుకు సబ్మిట్ చేయండి. తప్పకుండా ఈమె యొక్క ఏమంటారు అసలు స్వరూపం ప్రజలకు తెలవాలి. కొత్తగా బాధితులు ఈమె వల్ల కానీ ఈమె గ్యాంగ్ వల్ల కానీ కొత్తగా బాధితులు ఉండకూడదు. నేరరహిత భారతదేశము, నేరరహిత తెలుగు రాష్ట్రాలు ఉండాలి, మనం నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి సో ఇక మార్పులు అనేది చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆడపిల్ల వచ్చి ఏది పబ్లిక్లో ఇట్లా ఏది తనే విక్టిమ్ లాగా ప్లే చేస్తే కరిగిపోవాల్సిన అవసరం లేదు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జెండర్ అయినా, ప్రతి కులంలా, ప్రతి మతంలా, ప్రతి జాతిలా, ప్రతి మగవాళ్ళలా, పురుషులలో స్త్రీలలో మంచి వాళ్ళు ఉంటారు, స్వార్థపరులు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, నేర ప్రవృత్తి కలవారు ఉంటారు. కాబట్టి ఆడవాళ్ళంటే అందరూ మంచోళ్ళు ఉంటారు అని దయచేసి అనుకోకండి. ఓకే, మగవాళ్ళందరూ చెడ్డోళ్ళు ఉంటారని దయచేసి అనుకోకండి. ఈచ్ కేస్ ఈజ్ డిఫరెంట్. ఓకే, కాబట్టి సో నిజంలో బతుకుదాం. నేరరహిత ఆంధ్రప్రదేశ్ని, నేరరహిత తెలంగాణను, నేరరహిత భారతదేశాన్ని మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళైనా అందరికి చట్టం ఎవరికి చుట్టం కాకూడదు. ఎందుకంటే ఎక్కువ బాధితులు అయ్యేది సామాన్యులు, పేద మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ ఈ నేరాలలో బాధితులు అవుతారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. కాబట్టి సో వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలని, 2 తెలుగు రాష్ట్రాల పోలీసు మిత్రులని నిష్పక్షపాతమైన విచారణ చేయండి ప్రజల ముందు. అట్లనే న్యాయ వ్యవస్థ ముందు డేటాని పెట్టండి. న్యాయ వ్యవస్థ వాళ్ళు చేసిన తప్పులకి ఏం శిక్ష వేయాలో నిర్ణయిస్తుంది. అట్లనే బాధితులారా, ఎవరైతే 150 నుంచి 200 మంది మీరు మీడియాకి వచ్చి చెప్తున్నారో మీ దగ్గర ఏం వాస్తవాలు ఉన్నాయో అవన్నీ తీసుకొని పోయి కేవలం పోలీస్ స్టేషన్తో పాటు మీరు ఒక న్యాయవాదిని హైర్ చేసుకొని కోర్టులో కూడా మీకున్న ఆధారాల ఆధారంగా మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, మీరు ఏమేమి మీతో ఎవరెవరు ఏమేమి మాట్లాడారో అవన్నీ తీసుకొని క్రిమినల్ కేసు ఫైల్ చేయండి. ఓకే, సో మీడియాతో చెప్పడంతో పాటు ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ గుడ్ టైమ్స్ ఆల్వేస్. బాయ్.